మనం చిన్నప్పుడు మన పేరెంట్స్‌కి ప్రతి ఒక్కటి చెప్తాం. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. అవి కావాలి, ఇవి కావాలని అడుగుతానే ఉంటాం. వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు. అలానే మనకి ఏజొచ్చిన తర్వాత, వాళ్ళకి ఏజ్ బారైన తర్వాత ఇంట్లో జరిగేది ప్రతి ఒక్కటి మనతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోం. వీళ్ ఏంటి ఈళ్ళ నస, ఏంటి ఈళ్ళ సోది అనుకుంటూ ఉంటాం. కనీసం ఒక అరగంట, ఒక 10 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేయటానికి కూడా ఆసక్తి చూపిచ్చం. ఎందుకంటే వాళ్ళకి నీ మీద ప్రేముంది కానీ, నీకు వాళ్ళ మీద ప్రేమ ఎప్పుడూ లేదు. మనల్ని కని పెంచినప్పుడు ప్రేమ ఉండాలి కదా! మనల్ మన కడుపులో పుట్టిన పిల్లలకి మాత్రం ప్రేమ పంచుతాం. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవాలి. నువ్వు నీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవా? అర్థం చేసుకోవాలి కదా! వాళ్ళ మాటలు వినాలి కదా! వాళ్ళు అది కావాలి, ఇది కావాలని ఎప్పుడూ కోరుకోరు. ప్రతీదీ షేర్ చేసుకోవాలి. నా కొడుక్కి చెప్పాలి, నా కూతురికి చెప్పాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. బాగా మాట్లాడతారు. ఇవి షేర్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ప్రతి ఒక్కరి పేరెంట్స్ అనుకుంటారు. మొబైల్‌లో గడిపేవాళ్ళంటే గడుపుతారేమో! కానీ ఏజ్ బారైన తర్వాత మొబైల్‌లో గడపటానికి కూడా వాళ్ళకి ఆసక్తి రాదు. కళ్ళు మందగిస్తాయి. చెవులు వినపడవు. కానీ నీతో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కటి పనిచేస్తది. కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి. నీతో షేర్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి ఒక్క అవయవము. సో, అర్థం చేసుకొని అవన్నీ విను. తర్వాత నీకే అర్థమవుతుంది. వాళ్ళ ప్రేమేంటో. తర్వాత ప్రేమ పంచటానికి మనము మన పిల్లల్ని బాగా చూసుకోవటానికి అవి బాగా ఉపయోగపడతాయి. అంతేకానీ వాళ్ళు చెప్పేది సోదిలాగా అనిపిస్తే నీ జీవితం కూడా ప్రతి ఒక్కటి నెగ్లెక్ట్ చేస్తావు. వాళ్ళు చెప్పేది ప్రేమలాగా అనిపిస్తే నువ్వు నీ జీవితాన్ని ప్రేమగా చూసుకుంటావు. నీ పిల్లల్ని, నీ పేరెంట్స్‌ని, ఇంకెవరినైనా అర్థం చేసుకుంటావు. సో, చెప్పే మాట, చెప్పే ప్రతి మాట వినాలి. చెప్పే ప్రతి మాట అర్థం చేసుకోవాలి. దానిలోని భావాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క మాట ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది.